అందరికీ నమస్తే అండి. డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు లక్షలాది మంది యువతను మోసం చేసే విధంగానే ఉంది. అవునా కాదా అనేది ఆ డిఎస్సి రాస్తున్న వాళ్ళని ఒకసారి అడగండి. డిఎస్సి కోసం అప్లై చేసిన ఆ 10 లక్షల మందిని ఒకసారి అడగండి. వాళ్ళు ఒకవైపు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే, ఒకవైపు డిఎస్సి కోసం టెట్ కోసం కోచింగ్ తీసుకుంటూనే, మరోవైపు హాఫ్ మైండ్ అసలు పరీక్ష జరుగుద్దా లేదా, అసలు గందరగోళం, అసలు సక్రమంగా యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహిస్తారా లేదా, ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చేస్తే సిబ్బంది అధికారులందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటే మరి డిఎస్సి టెట్ నిర్వహణ జరుగుద్దా లేదా, ఈలోగా కోర్టులో వేసిన పిటిషన్ కోర్టులు ఒప్పుకుంటాయా లేదా, ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా లేదా, ఇలా ఎన్నో సందేహాలు. పాపం ఇవ్వక 4 సంవత్సరాల 8 నెలల తరువాత మన ప్రభుత్వం 6100 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. పాపం ఇదేదో 2020లోనో, 2019 జూన్ జూలై ఆ టైంలోనో, 2021లోనో, 2022లోనో, 2023లోనో ఇస్తే ఈ గందరగోళం ఉండేది కాదు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకొని 2024 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. పైగా 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి, 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 6,100 పోస్టులకే ఇచ్చారు. సరే, ఎన్ని పోస్టులు అయినా సరే అప్లికేషన్స్ అయితే తగ్గవు. 20,000 పోస్టులు జారీ చేసినా 10 లక్షలు 12 లక్షల మంది అప్లై చేస్తారు. 12,000 పోస్టులు జారీ చేసినా అదే అప్లై చేస్తారు. 6,100 పోస్టులైనా అంతే సంఖ్యలో అప్లై చేస్తారు. అర్హుల సంఖ్య, అప్లికేషన్ల సంఖ్య తగ్గదు. కాంపిటీషన్ పెరుగుద్ది. ఒక పోస్టుకి 100 మంది పోటీ పడతారు, ఒక పోస్టుకి 200 మంది పోటీ పడతారు, ఒక పోస్టుకి 1000 మంది పోటీ పడతారు. రేషియో పెరుగుద్ది అంతే. మీలో మీరు తన్నుకు సావండి, తాంబూలం ఇచ్చాం తన్నుకు సావండి అనే టైపు. అయితే ఇక్కడ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అదేంటి? టైం లేదు, అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి. హడావుడిగా టెట్ టీఆర్టీ నిర్వహణపై హైకోర్టులో పిటిషన్. నోటిఫికేషన్ రద్దు చేసి తాజా షెడ్యూల్ జారీకి విజ్ఞప్తి. వివరాల సమర్పణకు సమయం కోరిన ఏజీపీ. విచారణ రేపటికి వాయిదా. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏపీ టెట్, ఏపీ టీఆర్టీ నోటిఫికేషన్లు రద్దు చేసి అభ్యర్థులను తిరిగి తగినంత సమయం ఉండేలా తాజా షెడ్యూల్ ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్పై సోమవారం దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీని మీద హైకోర్టు విచారణకు స్వీకరించి ఏజీపీకి ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటి అభ్యంతరకరం? చాలా అభ్యంతరాలు ఉన్నాయి. టైం ఉండట్లేదు వాళ్ళకి. టెట్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత రోజు మరో ఎగ్జామ్, టీఆర్టీ ఎగ్జామ్. ఒక గందరగోళంలో ఉన్నారు. సో మరోవైపు ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవ్వట్లా, కోటా చూపించట్లా. ప్రభుత్వ జీవోల ప్రకారం కొంతమందికి కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. దివ్యాంగులకు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రత్యేక అవసరాల వాళ్ళకి రిజర్వేషన్లు, ఒక్కొక్క కమ్యూనిటీ రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ కోటా అంతా ఆన్లైన్లో చూపించట్లా అప్లై చేసే టైంలో. అదొక గందరగోళం. సో ఒకవైపు అప్లై చేసినప్పుడు అప్లికేషన్స్లో గందరగోళం, మరోవైపు యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనే గందరగోళం. ఇలాగో కొత్త సిలబస్. పాపం డిఎస్సి కోసం గత 4 ఏళ్ళుగా చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు డిఎస్సి సిలబస్ మారిపోయింది. ఆ కొత్త సిలబస్ను మళ్ళీ ఆ పుస్తకాలు పట్టుకొని ఉన్నారనమాట. సో ఇలా డిఎస్సి నిర్వహణలో ఎన్నో గందరగోళం మధ్య 10 లక్షల మంది యువత జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఇది మామూలు విషయం కాదు, చాలా గందరగోళం అనే విషయం. ఎందుకంటే డిఎస్సి అట్లీస్ట్ ఒక 6 నెలల ప్రక్రియ కదా. ఒక 6 నెలల ప్రక్రియ జరగాలి కదా. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఒక 90 రోజుల తర్వాత, కనీసం 2 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. ఆ తర్వాత ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వాలి. ఇలా ఈ గ్యాప్ ఏమీ లేకుండా అంతా గందరగోళంగా, ఈలోపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, ఎన్నికల కోడ్ వస్తే డిఎస్సి జరుగుద్దో లేదో తెలియదు. ఎవడైనా కోర్టులో పిటిషన్ వేస్తే ఇదిగో ఎన్నికల కోడ్ వచ్చింది, ఇప్పుడు డిఎస్సి ఆపండి అని పిటిషన్ వేస్తే హైకోర్టు విచారణకు స్వీకరిస్తే వీళ్ళు ఫాలో అయిందంతా వేస్ట్ అవుద్ది. సో ఈ గవర్నమెంట్ ఉండగా జరుగుద్దా లేదనేది ఇప్పటికీ సందేహమే. ఇన్ని సందేహాల మధ్య, ఇన్ని టెన్షన్ల మధ్య, ఇంత గందరగోళం మధ్య ఆ అభ్యర్థులందరూ ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు. ఆ బుక్ ఒకవైపు కళ్ళన్నీ పుస్తకం మీద ఉంటాయి, మైండ్ ఏమో ఎగ్జామ్ జరుగుద్దో లేదని ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతూ మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే, సలహాలు ఇవ్వడానికి ఫోన్ చేస్తే ఎందుకు ఎగ్జామ్ జరుగుద్దో లేదో, ఎందుకు టెన్షన్ పడతావు అని అంటారు. ఒకవైపు అదొక టెన్షన్. సో ఇలా మానసిక సంఘర్షణ డిఎస్సి అభ్యర్థులకు చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి
ఇంత గందరగోళమైన డిఎస్సి మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఒక రాజకీయ ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి. పోనీ రాజకీయ ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నా సక్రమంగా నిర్వహిస్తే బాగుండేది. గందరగోళం వలన టెన్షన్ పెరిగిపోయిందనమాట. సో దీని గురించి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, డిఎస్సి రాయబోతున్న అభ్యర్థులందరూ కూడా మీరు మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా నాకు మెయిల్ చేయండి. మీ సమస్యలు ఏంటనేది నాకు మెయిల్ చేయండి. నేను అవసరమైతే మీ అందరితో నేను లైవ్ ఇంటరాక్షన్ ఒకసారి పెడతా. మీరు నాకు ఫోన్ చేసి లైవ్లో మాట్లాడేలా ఒకసారి పెడదాం మొత్తం అందరూ కూడా. థ్యాంక్ యూ.